హాయ్ మా మల్టిప్లికేషన్ ట్రిక్స్ చూద్దాం. చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం. ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి అండ్ యాడ్ అప్ టు 10 అయితే కనుక ఈ రెండు యాడ్ చేసినప్పుడు నాకు 10 వస్తుంది. అండ్ సో ఇక్కడ ఉన్న 2 డిజిట్స్ సేమ్గా ఉన్నాయనుకున్నప్పుడు ఫస్ట్ ఇటువైపున 2 మల్టిప్లై చేయండి. ఎంత? 25. అన్నిటికీ కూడా ఈ లాస్ట్లో సేమ్ ఉన్నాయి, యాడ్ అప్ టు 10 అన్నప్పుడు యాడ్ చేస్తే 25. ఇక్కడ సేమ్గా ఉన్నాయి కదా, సో దీనికి ఒకటి యాడ్ చేయండి. ఎంత అవుతుంది? +1 మీన్స్ ఇట్ ఈస్ 2. 2 into 1 2, దట్స్ యువర్ ఆన్సర్. ఇక్కడ కూడా ఏం చేస్తాం? 1 ఒకదానికి మాత్రమే యాడ్ చేయండి, సో దట్ ఇట్ ఈస్ 3. 3 into 2 6. ఇక్కడ ఏమవుతుంది? 1 యాడ్ చేస్తున్నాను, 4. 4 into 3 దట్ ఈస్ 12. Again I am adding 1 to this, so that it is 5 4s are 20. For this also it is ఈ రెండు ఏం చేయాలి? 25. adding 1 to this, it is 6. 6 5s are, it is 30. For this 25, 1 add చేస్తే 7. 7 6 are 42. మల్టిప్లై చేయండి 25. 1 యాడ్ చేసి మల్టిప్లై చేయండి, 8 7s are 56. మల్టిప్లై చేయండి 25. 1 యాడ్ చేసి మల్టిప్లై చేయండి, సో దట్ ఇట్ ఈస్ 9 8s are 72. 95 into 95 మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. మరి ఇలాంటి వాటికి ఏం చేద్దాం? ఇక్కడ కూడా సేమ్ అదే రన్ అవుతుంది చూడండి. యాడ్ చేస్తున్నప్పుడు 10 అవుతుంది, అండ్ సో హియర్ ద డిజిట్స్ ఆర్ సేమ్. సో సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేద్దాం. 8 2s are 16. ఇది యాడ్ అప్ టు 10 అయి ఉండాలి కన్ఫర్మ్గా. 4 3s are 12. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది. ఇది ఈ రెండు యాడ్ చేస్తే 10 వస్తుంది కాబట్టి ప్రొడక్ట్ తీసుకుంటున్నాను. 6 4s are 24. 1 యాడ్ చేసి మల్టిప్లై చేద్దాం, 3 2s are 6. ఫర్ దిస్ 7 3s are 21. 3 2s are 6. ఈ 2 16. 4 3s are 12. 24. 5 4s are 20. Again here it is 24. 6 5s are 30. That's it.